హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నేను ఈరోజు ఈ పోపుల డబ్బా అంటే ఈ మసాలా డబ్బా అంటారు, మన కిచెన్లో పెట్టుకుంటాను ఇది. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను నేను ఎంత శుభ్రంగా పెట్టుకున్నాను అనేసి. ఆవాలు, జీలకర్ర, మినుములు, ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేశానండి. ధనియాల పొడి, ఇదేమో మన కారం పొడి, పసుపు, ఇది శనగపప్పు. సో ఇంత శుభ్రంగా నేను వీటిని ఎప్పుడు దీన్ని నిండుగా ఉంచుతాను, ఎప్పుడు దీన్ని నేను ఖాళీగా ఉంచాను. సో ఇది ఇంటికి లక్ష్మిగా నేను భావిస్తానండి, ఇంటి మహాలక్ష్మి ఈ పోపుల డబ్బా. సో దీన్ని మనము ఎప్పుడు నిండుగా పెట్టుకుంటే మన ఇంట్లో కూడా లక్ష్మి నిండుగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా చూడండి, వారానికి 2-3 సార్లు ఈ చిన్న ఇవి ఉన్నాయి కదా పోపుల చిన్న డబ్బాలన్నీ కూడా శుభ్రంగా తోమి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇవన్నీ వేయండి. పురుగు పుట్ర పడకుండా చక్కగా ఉంటుంది నీట్గా. సో ఇదండి, ఒక్కసారి చూడండి. మీరు కూడా ఇలా ఉంచుకుంటారు కదా, మీ ఇంట్లో లక్ష్మి డబ్బు నిలవాలంటే ఈ పోపుల పెట్టినప్పుడు నిండుగా ఈ దినుసులతోటి, పోపు దినుసులతోటి నిండుగా పెట్టండి. మహాలక్ష్మికి నిదర్శనం ఈ పోపులు పెట్టి. ఓకే అండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. సైనింగ్ ఆఫ్ మీ మామ్ ద వండర్ షెఫ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.